హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ నా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూడతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. గైస్, అగ్ని పరీక్ష వచ్చేస్తుంది. సో అగ్ని పరీక్ష కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా అగ్ని పరీక్ష అంటే మనకి తెలిసిందే, కామనర్స్ వస్తారు. దానిలో ఆ కామనర్స్లో నుంచి వాళ్ళకున్న టాలెంట్ని మొత్తం బయటికి తీసి ఎవరికైతే టాలెంట్ ఎక్కువ ఉందో, ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్ళడానికి అర్హులో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్కి. సో అది మనకు తెలిసిందే. దానికి సెలెక్ట్ చేయడానికి ఇప్పుడు తనుజ వస్తుంది అంటున్నారు. అదైతే పక్కన పెడితే నాకైతే జడ్జిగా తనుజ వస్తుందని నాకైతే నమ్మకం లేదు. బట్ చూడాలి, లాస్ట్ మినిట్లో షాక్ ఇచ్చి వచ్చినా రావచ్చు. సో ఇప్పటివరకు అయితే ఏమి ప్రొమో లేదు, ఏం లేదు కాబట్టి నాకైతే నమ్మకం లేదు. సో ఇదంతా పక్కన పెడితే మనకి జడ్జిలకు వస్తుంది ముగ్గురు. నవదీప్ వస్తున్నాడు, అభిజిత్ వస్తున్నాడు, బిందు మాధవి, ముగ్గురు వస్తున్నారు. సో వాళ్ళ ముగ్గురు కూడా చేసేది కూడా చాలా జెన్యున్గా అనిపిస్తుంది. నవదీప్ చేసేదైతే జోయిల్గా ఉంటుంది, ప్లస్ కామెడీగా మాట్లాడతాడు, కానీ ఇచ్చే జడ్జిమెంట్ అయితే పక్కాగా ఉంటుంది. సో ఇప్పుడు బిందు మాధవి అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. తను ఏం చెప్పినా కూడా కరెక్ట్గా చెప్తుంది, ఎక్కడా కూడా తడబడదు. అభిజిత్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అసలు ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తను అసలు గెలుస్తాడనే అనుకోలేదు, కానీ తన గేమ్ని చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. తను గెలుస్తాడు అనుకోకుండా గెలిచాడంటే తను ఎట్లా చేశాడో మనకే అర్థమవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని జడ్జీలకి తెచ్చిపెట్టారు. సో తనుజని తెచ్చిపెడితే ఇంకా బాగుంటుంది. బట్ చూద్దాం తనుజ వస్తుందో లేదో, ఇంకా నమ్మకం అయితే లేదు కదా. ప్లస్ ఈసారి అయితే కావ్య కన్ఫామ్గా వస్తుందని చెప్పి బయట రూమర్స్ అయితే మామూలుగా లేవు. అవి రూమర్స్ అంటారా లేకపోతే నిజంగానే వస్తుందా అనేది తెలియాల్సింది. యాక్చువల్గా ఇప్పుడు తను ఫోటోషూట్ కూడా ఎక్కువ చేయించుకుంటుంది, బయట ఎక్కువ వెకేషన్స్కి వెళ్తుంది. వాటికి సంబంధించి అసలు వీడియోస్ అయితే చాలా వైరల్ అయిపోతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. ఆ వీడియోస్కి సంబంధించి ఇప్పుడు పెట్టినా చూసండి. ప్లస్ ఇప్పుడు నిఖిల్ కావ్యాలు కలిసిపోయారు, కానీ బయటికి రానివ్వట్లేదు. రీజన్ ఏంటంటే తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది. బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఈ సీక్రెట్ రివీల్ చేస్తారని చెప్పి ఒక న్యూస్, షాకింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది గైస్ బయట. ఎందుకంటే నిఖిల్ ఇంతవరకు 2-3 మంత్స్ 6 మంత్స్ నుంచి కావ్య గురించి ఎక్కడ అడిగినా కూడా తను మాట దాటేస్తున్నాడు. బట్ ఈసారి కావ్య గురించి చెప్పాడు, కానీ కావ్య గురించి పాజిటివ్గా చెప్పాడంటే పాజిటివ్గా చెప్పాల, నెగిటివ్ చెప్పాడంటే కొంచెం దగ్గరగా అట్లానే చెప్పాడా అనిపించింది నాకు. ఎందుకంటే కాయిన్కి ఒక సైడే చూస్తున్నారు, తప్పంతా నాదే అంటున్నారు, నా మీద వేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు మన నిఖిల్ అంటే ఏంటి, తను తప్పు చేయలేదు, కావ్యనే చేసి నేను వెళ్ళి తనకి సారీ చెప్పినా కూడా తను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి చెప్పాడు. ప్లస్ ఇప్పుడు కానీ కావ్య వైపు చూస్తే కావ్య కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఇప్పుడు నేను నిఖిల్తో బ్రేకప్ అయిన తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. సో దాని నుంచి బయటకి రావడానికి చాలా టైం పట్టింది, కానీ ఇంతవరకు నేను నిఖిల్ అయితే మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి చెప్పింది. అంటే తనతో కలిసే ఛాన్స్ ఉందని అన్నట్టే చెప్పింది. ప్లస్ ఒక ప్రోగ్రాంలో కూడా చెప్పింది, ఎవరినైనా లవ్ చేసి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద లవ్ పుట్టకూడదు అని చెప్పి నేనైతే అనుకోను. వాళ్ళ మీద మళ్ళీ లవ్ పుట్టచ్చు. బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు లవ్ చేయకూడదని ఎక్కడుంది, వాళ్ళని లవ్ చేయొచ్చు మళ్ళీ అని చెప్పింది. అంటే ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిఖిల్ని తను లవ్ చేసినా చేస్తుంది. ఆఫ్ కోర్స్ ఇద్దరికీ అంటే తన ఫస్ట్ వైఫ్ అనే అనుకున్నాడు నిఖిల్, కానీ ఇట్లా అవుతుందని చెప్పి నేనైతే అసలు అనుకోలేదని చెప్పి చెప్పాడు. సో మనకు తెలిసైతే వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ చాలా హైగా ఉంది. ప్లస్ ఇప్పుడు కావ్య అయితే కన్ఫామ్గా వస్తుంది, రాసి పెట్టుకోండి గైస్. కావ్య వస్తుంది, పల్లవి రామ్ శెట్టి వస్తుంది, పల్లవి గౌడ వస్తుంది, ప్లస్ నూకరాజు వస్తున్నాడు. ఇంకా మనకి తెలిసినంత వరకు నిఖిల్ విజేంద్ర సిన్హా అని చెప్పి ఎక్కడ చూసినా కనిపిస్తాడు గైస్. ఇప్పుడు జాతిరత్నాలో వచ్చాడు, కానీ ఇంతకుముందు నిహారిక ఒక పార్టీ ఇస్తే నిహారిక పార్టీలో ఉన్నాడు. రష్మిక మ్యారేజ్ అయిన తర్వాత ఒక పార్టీ ఇస్తే దానిలో ఉన్నాడు. ప్లస్ ఈ మధ్య రేవు పార్టీ అని చెప్పి ఒకటి జరిగింది, దానిలో ఉన్నాడు. ఎక్కడ చూసినా కనిపిస్తాడు నిఖిల్. ఇప్పుడు ఆ నిఖిల్ విజేంద్ర సిన్హా మనకి బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాడు. సో వీళ్ళందరి మీద మీ ఒపీనియన్ అంటే నాకు కామెంట్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ ఇంకా న్యూస్ ఛానల్ అని చెప్పాను కదా, ఆల్రెడీ దానికి సంబంధించి కింద కూడా స్క్రోల్ చేశాను. దాని నేమ్ వచ్చేసి ఇష్మార్ట్ ఆర్ బిగ్ బాస్ వ్లాగ్స్. సో దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.